మీరు చూస్తున్నారు మన రైతు మన నేస్తం అగ్రికల్చర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసి ఇక్కడ అంతరెడ్డిగూడెం గ్రామం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వినయ్ రెడ్డి గారి డైరీ ఫామ్ అయితే మనం సందర్శించడానికి రావడం జరిగింది. మిగతా డైరీ ఫామ్ గురించిన విశేషాలు వారి మాటల్లో వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరు, మీ ఊరు చెప్పండి. నా పేరు వినయ్ కుమార్ రెడ్డి. మా ఊరు చర్లంతిరెడ్డి కూడా, నందిగామ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ప్రజెంట్ మీ షెడ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయి? ప్రజెంట్ మా దగ్గర 20 ఆవులు ఉన్నాయి. 20 ఆవులు ఉన్నాయి. సో మీరు ఈ డైరీ ఫామ్ రన్ చేయబట్టి గత ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ డైరీ ఫామ్ అంటే ఆవుల ఫామ్ అనేది రన్ చేస్తున్నారు? 2005 నుంచి ఆవుల ఫామ్. 2005 నుంచి రన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని రకాల జాతుల ఆవులు ఉన్నాయి? మా దగ్గర అంటే హెచ్ఎఫ్, జెర్సీ, క్రాస్ రెండు ఉన్నాయి. సో హెచ్ఎఫ్ ఉన్నాయి మరియు జెర్సీ ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ స్థలం వచ్చేసి ఎంత విస్తీర్ణంలో మీ షెడ్ నిర్మించుకున్నారు? షెడ్, ఈ గడ్డి ఇదంతా కలిపి 2.5 ఎకరాల. 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నారు. సో దీనిలో మీరు సూపర్ నేపియర్ గడ్డి ఎంత వరకు నాటుకున్నారు? అంటే ఒక 10 గుంటల, 20 గుంటలు ఎంత? సూపర్ నేపియర్ మాకు 2 ఎకరాల వరకు ఉంది. 2 ఎకరాలు. ప్రజెంట్ మీకున్న ఆవుల 20 ఆవులలో ఎన్ని పాలిస్తున్నాయి? ప్రజెంట్ వచ్చేసి ఒక 15 వరకు పాలిస్తున్నాయి. సో 15 వరకు ఇస్తున్నాయి. సో మనకి హెచ్ఎఫ్ రకం జాతి ఆవులు ఎక్కువ పాలిస్తున్నాయా, లేదంటే జెర్సీ రకం ఆవులు పాలు ఇస్తున్నాయి? సో హెచ్ఎఫ్ రకం అయితే ఎన్ని లీటర్లు ఇస్తాయి డైలీ? జెర్సీ అయ్యేది ఉంటే ఎన్ని లీటర్లు మనకు డైలీ ఇస్తున్నాయి మీ దగ్గర ప్రజెంట్ వచ్చేసి మీ షెడ్ లో? ప్రజెంట్ మా దగ్గర వచ్చేసి హెచ్ఎఫ్ ఎక్కువ ఇస్తున్నాయి. హెచ్ఎఫ్ ఎక్కువ ఇస్తున్నాయి. సో ఒక హెచ్ఎఫ్ ఆవు వచ్చేసి మన దగ్గర ఎన్ని లీటర్ల వరకు యావరేజ్ గా ఎన్ని లీటర్లు వస్తాయి? యావరేజ్ వచ్చేసి 8-9 వరకు ఇస్తుంది. అంటే పొద్దున సాయంత్రం కలిపి మనకు 8-9 లీటర్లు ఇస్తుందా, లేదంటే ఒక పూటకి 8 లీటర్లు ఇస్తుంది? అంటే డైలీ 15 నుంచి 16 లీటర్లు ఇస్తుందని అయితే వినయ్ రెడ్డి గారు మనకు చెప్తున్నారు. సో మీరు ఎన్ని రకాల దానాలు అయితే వాడుతున్నారు ప్రజెంట్? మీరు అంటే మీ మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉంది? అంటే పొద్దున ఎన్ని గంటలకు ఇట్లా మేత వేస్తారు, అందులో ఎన్ని రకాల దానాలు వాడతారు ఒకసారి కొంచెం వివరించగలుగుతారా? పొద్దున మేము 7 గంటల నుంచి దానేస్తాం. ఓకే. ఆవులకు పాలు 5 గంటల నుంచే పాలు తీసి, ఓకే, 7 గంటల నుంచి దానేస్తాం. దాన కూడా మేము 4 రకాలు వాడతాం. సో మీరు అందులో ఆ దానలో ఏ రకం అంటే ఏ కంది చున్ని ఇట్లాంటివి ఉంటాయి కదా, అందులో ఏమేమి వేస్తారు పొద్దున మార్నింగ్? పత్తి కల్లి, కొబ్బరి పిండి, ఓకే, కంది చున్ని, గోధుమ చున్ని, ఇంకా. సో రోజుకి వచ్చేసి మీరు ఎన్ని కేజీల దాన అనేది ఇస్తారు ఒక ఆవుకు? ఆవుకు వచ్చేసి దాని పాలను బట్టి, సో దాని పాల దిగుబడిని బట్టి అయితే మనకు ఎన్ని కేజీలు అనుకుంటే ఇప్పుడు ఆ పాల దిగుబడిని బట్టి మనకు ఎన్ని కేజీలు అని ఇస్తున్నారు అంటే. సో హైయెస్ట్ గా మీ దానిలో ఎన్ని లీటర్లు ఇచ్చే ఆవు ఉంది? మా దగ్గర హైయెస్ట్ పాలు ఇచ్చావు పూటకు 13 నుంచి 14 వరకు. సో పూటకు 13 నుంచి 14 లీటర్లు అంటే ఆవుకు వచ్చేసి మీరు రోజుకి ఎన్ని కేజీల దాన అయితే మీరు పెడుతున్నారు? మేము పూటకు వచ్చేసి 6 నుంచి 7 కేజీల దాన. సో 6 నుంచి 7 కేజీల దాన మీరు ఒక 14-15 లీటర్లు ఇచ్చే ఆవుకు అయితే పెడుతున్నారు అని చెప్తారు. సో ప్రజెంట్ అయితే మీ షెడ్ లో చూసుకుంటే ఒక 6-7 ఆవులే మాకు ఇక్కడ ప్రజెంట్ అయితే అవపడుతున్నాయి. మిగతా ఆవులను ఎక్కడికి వెళ్ళాయి? సో అంటే మీరు బయట ఇప్పుడు పొలాలకు వచ్చారు కదండి, అంత బయట వచ్చేసి వీళ్ళు మేపుతున్నా అని చెప్తున్నారు. సో దాని వల్ల మనకు వచ్చే లాభం ఏంది? సో అట్లా మేపడం వల్ల అంటే ఆవులు మంచిగా ఫ్రీగా తిరుగుతాయి. సో అంటే ఆవులు మంచిగా తిరగడం వల్ల వాటి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది కరెక్ట్ గా ఉండి ఈ మనకు కాళ్ళకు వాకింగ్ చేసినట్టుగా వాటికి అవ్వడం వల్ల సో వ్యాధులు అయితే కొంచెం తక్కువ ఉంటాయి, వ్యాధులు రావనేది అయితే ఈ వినయ్ రెడ్డి గారి మాటల్లో చెప్తున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి మీ ఆవుల షెడ్ చూసుకుంటే కనుక చాలా నీట్ గా ఉంది. సో మీరు ఈ షెడ్ ఇట్లా ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, దీనికి ఇంత మెటీరియల్ ఉండే కారణం నేనైతే చూశాను, మ్యాట్లు అయితే మీరు వాడుతున్నారు. సో ఈ మ్యాట్లు వాడడం వల్ల ఆవుల ఫామ్ లో లాభం ఏంటి? మ్యాట్లు వాడడం వల్ల మనకు కొన్ని రోగాలు కూడా రావు. ఆవులకు పొదుగు లాంటివి. ఇది మళ్ళీ ఇంకోటి షెడ్ క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో అంటే పొదుగువాపు వ్యాధులు రాకుండా మనకి మ్యాట్లు వాడితే బాగుంటది. అంటే వాటికి ఎప్పుడైనా పొదుగు కింద పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ వాటికి దెబ్బలు తగలకుండా, అలాగే ఏదైనా బ్యాక్టీరియా కూడా మనకు నేలలో ఉన్నట్లయితే ఆ పొదుగు అనేది అంటుకోకుండా చాలా బాగా ఈ మ్యాట్లు అయితే యూజ్ అవుతున్నాయి. మరి అలాగే క్లీన్ చేయడానికి కూడా ఈ మ్యాట్లు అయితే బాగా యూజ్ అవుతున్నాయని అయితే వినయ్ రెడ్డి గారి మాటలో తెలుసుకుంటున్నాం.
సో ప్రజెంట్ ఇక్కడ మీ షెడ్కి వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఇక్కడ బావి ఉందా, బోర్ ఉందా? మాకు బోర్ ఉంది. సో బోర్ ఉంది. సో ఈ బోర్ నీటితోనే ఇటు మీకు షెడ్ మెయింటెనెన్స్ ప్లస్ అక్కడ గ్రాస్ మెయింటెనెన్స్ అనేది అయితే జరుగుతుంది. సో మీరు ఈ సూపర్ నేపియర్ కాకుండా ఇంకా ఏ రకాల గడ్డి వేస్తారు మీరు మీ ఆవులకు మీ షెడ్ లో? అంటే మేము మొక్కజొన్న. సో మొక్కజొన్న వేస్తారు, భూజొన్న, ఓకే లూసన్, ఓకే, భూజొన్న వేస్తారు, మొక్కజొన్న వేస్తారు. సో మీరు ఒట్టిగడ్డి అనేది మిక్స్ చేసి పెడతారా మీరు దానాలు? సో మేతలు అదే ఓకే. సూపర్ నేపియర్ గడ్డితో పాటు మీరు ఒట్టి గడ్డి అనేది కూడా ఉంటుంది. సో సూపర్ నేపియర్ గడ్డిని అనేది మీరు కట్ చేస్తారా లేదంటే మీ షెడ్ లో చాప్ కటర్ ఉందా? చాప్ కటర్. సో చాప్ కటర్ అయితే ఉంది. సో మీ షెడ్ నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే చాలా సింపుల్ గా బాగుంది. సో మీరు ఈ షెడ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు? అప్పుడు అయినటువంటి మీకు ఖర్చు ఎంత? 2008 మధ్యలో చేసాం. ఓకే, 2008-9 లో మీరు ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో అప్పట్లో ఈ షెడ్ కి వచ్చేసి ఎంత ఖర్చు అయింది? అప్పట్లో 3 నుంచి 4 లక్షలు. సో 3 నుంచి 4 లక్షలు అయితే అయింది. సో ఇంకొక విషయం అంటే వినయ్ రెడ్డి గారు, ప్రజెంట్ అయితే మీ షెడ్ లో కనుక చూసుకుంటే నాకు దూడలు కూడా అవపడుతున్నాయి. సో మీ షెడ్ లో వచ్చేసి ప్రజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయి? ప్రజెంట్ వచ్చేసి 5 దూడలు ఉన్నాయి. 5 దూడలు ఉన్నాయి. సో ఈ దూడలను మీరు మళ్ళీ అమ్ముతారా లేదంటే పెంచి మీ షెడ్ లోనే పెంచుకుంటారా? అంటే ఆడమంటే పెంచుకుంటాను కానీ. సో ఆడ దూడలు కనుక అయ్యేది ఉంటే వీళ్ళు మళ్ళీ ఇదే షెడ్ లో పెంచుకొని మళ్ళీ ఇలాగే ఆవులు మెయింటైన్ చేసినట్టు వాడు మెయింటైన్ చేస్తుంటా అంటున్నారు. సో మొగలు అయ్యేది ఉంటే మీరు మళ్ళీ అమ్మేస్తారు అని చెప్తున్నారు. వినయ్ రెడ్డి గారు, ప్రజెంట్ అయితే మీ పాలు ఎక్కడ పోస్తున్నారు? మీకు ఎంత ధర లభిస్తుంది మీ ఆవుల ఫామ్ లో ఉన్న పోసేటువంటి పాలకు? మేము ప్రైవేట్ డైరీకి పంపిస్తాం. సో మీరు ప్రైవేట్ డైరీకి పంపిస్తారు. సో మీ పాలకు వచ్చేసి ప్రజెంట్ ఎంత రేటు నడుస్తుంది? యావరేజ్ వచ్చేసి మాకు 38 నుంచి 40 వరకు. సో 38 నుంచి వెళ్ళి 40 రూపీస్ అయితే పడుతుంది. నేను ఫ్యాట్ వేసి చెక్ చేస్తారా లేదంటే నార్మల్ గా యావరేజ్ ఒకటే రేటుతో మీకు కట్టిస్తారా? ఫ్యాట్ తోనే చెక్ చేస్తాం, ఫ్యాట్ మీదనే రేటు. ఓకే, ఫ్యాట్ మీద డిపెండ్ అయ్యి మీకు 38 నుంచి వెళ్ళి 40 రూపీస్ యావరేజ్ గా ఇస్తున్నారు. సో మీ డైరీ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే 20 ఆవులు అంటున్నారు. సో మీరు ఒక్కరే మెయింటైన్ చేస్తున్నారా? అంటే వీటికి మేత కానీ లేదంటే కడగడం కానీ షెడ్ క్లీనింగ్ కానీ ఇవన్నిటికి ఇంకా మీతో పాటు ఇంకెవరైనా సహకరిస్తున్నారా? మొత్తం 4 అన్నారు. సో 4 చేస్తున్నారు. ఎవరెవరు? మా బాబాయ్. సో వినయ్ రెడ్డి గారి మాటలు తెలుసుకున్నాం, మీరు తన బాబాయ్ అని చెప్పారు. సో మీరు కూడా ఈ ఆవుల మెయింటెనెన్స్ లో కానీ వీటి మేత విషయంలో కానీ వీటి క్లీనింగ్ విషయంలో కానీ సహకరిస్తారని వినయ్ రెడ్డి గారు అయితే మాకు చెప్పారు. సో ప్రజెంట్ మీ బాబాయ్ అని చెప్పారు. సో మీ పేరు ముందుగా? నా పేరు రవీందర్ రెడ్డి. సో రవీందర్ రెడ్డి గారు, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఆవుల పోషణ? మాకు 2002 నుంచి 2002 నుంచి మీకు అనుభవం ఉంది. సో మీ పేరండి? మహేందర్ అన్న పేరు. మీ మహేందర్, మీరు కూడా ఈ ఆవుల షెడ్ లో మెయింటెనెన్స్ కోసం మీరు కూడా పనిచేస్తారు. అవును. సో ప్రజెంట్ వచ్చేసి చాలా మంది యువ రైతులు అయితే డైరీ రంగం వైపు, ఈ ఆవుల ఫామ్ వైపు కానీ బర్ల ఫామ్ వైపు కానీ మొగ్గు చూపుదామనే ఆలోచనలో ఉంటున్నారు. సో వాళ్లకు మీరిచ్చే మీ అనుభవం ప్రకారం కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్లకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? గడ్డి బాగుండాలి, మనది బయటికి వెళ్ళి కొనవద్దు. ఓకే, అయితే ఫస్ట్ 2 తెచ్చుకోవాలి, తర్వాత 2 ఇట్లా 2 తెచ్చుకోవాలి. ఓకే, ఒక్కసారి మొత్తం తెచ్చుకుంటే చేసుకోలేము, నష్టం పోతాం. సో నష్టపోతాం అనేది చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఒక 2 తెచ్చుకొని వాటితో మెయింటైన్ చేసిన తర్వాత వాటి రోగాలకి ఇట్లా ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి. తర్వాత మనం మిగతా వాటిని పెంచుకొని డైరీ ఫామ్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు అనేది అయితే మనం వీరి మాటల్లో తెలుసుకున్నాం. సో ఇంకొక విషయం అండి, మీరు డైరీ ఫామ్ లో వచ్చేసి మీరు ఈ ఆవులకు వచ్చే వ్యాధుల గురించి మీ అవగాహన ప్రకారం ఇలా మెయింటైన్ చేసుకోవాలి వాటిని? మనతోనే అయ్యేటుంటేనే మనం చేస్తాం, మనతోనే కాకపోతే డాక్టర్ని పిలిపిస్తారు. కనుక చూసుకున్నట్లయితే చాలా మంది డైరీ ఫామ్ లో ఈ బీహార్ వాళ్ళని కానీ వాళ్ళని కానీ పెట్టి మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళని బట్టి మెయింటైన్ చేయడం వల్ల ఏమన్నా నష్టపోయే అవకాశం ఉందా లేదంటే బాగానే జరుగుద్దా ఆవుల ఫామ్ మెయింటెనెన్స్ అనేది? మీ మాటలో చెప్పండి. మనం రోజు వచ్చి మనం చూసుకుంటేనే లాభం పొందుతాం, అలా వాళ్ళ మీద ఇచ్చి పెడితే నష్టం. సో వాళ్ళ మీద నమ్మి మనం ఇచ్చిపెడితే మాత్రం మనం నష్టపోతారు అనేది అయితే మనం ఈ రైతు మాటల్లో తెలుసుకున్నాం. సో ఇంకా వచ్చేసి మీరు ఫామ్ లో కనుక చూసుకుంటే ఈ 20 ఆవులు ఒకేసారి కొన్నారా? మీరు ఫస్ట్ మీరు ఎన్ని ఆవులు పెట్టుకున్నారు ఈ షెడ్ లో? మేము ఫస్ట్ 4-5 ఆవులు తెచ్చినాం, అయితే 10 అయినాయి. తర్వాత మళ్ళా 2 ఇట్లా తెచ్చినాం మేము ఇట్లా. సో అంటే మీరు ఫస్ట్ 4 తెచ్చుకొని తర్వాత క్రమంగా మీరు పెంచుకున్నారు. సో ప్రజెంట్ అయితే మీరు ఈ మధ్యలో ఏమన్నా కొత్తగా ఆవులు పర్చేజ్ అంటే తీసుకున్నారా? తీసుకున్నాం మేము. సో హెచ్ఎఫ్ తీసుకున్నారా జెర్సీ తీసుకున్నారా? హెచ్ఎఫ్ తీసుకున్నాం, వాళ్ళ ఇష్టం తీసుకున్నాం.
సో హెచ్ఎఫ్ తీసుకున్నారు, ఓలిస్టాన్ రకం అనేది అయితే తీసుకున్నారు. సో ఎంత పడింది మీకు హెచ్ఎఫ్ రకానికి, ఎంత పడింది? చెప్పి 80 నుంచి 90 పడ్డది. ఓలిస్టాను 1,10,000 వరకు పడింది. సో ఓలిస్టాన్ 1,10,000 పడిందని చెప్తారు. సో దాని స్పెషల్ అంటే దాని వల్ల మనకు చాలా ఉపయోగం ఏంటి? ఓలిస్టాన్ గట్టిగా ఉంటుంది, పాలు గిట్ల ఎక్కువ ఇస్తాయి చెప్పుకాను. ఇంకా సో ప్రజెంట్ మీకు ఓలిస్టాన్ రకం అనేది ఇందులో ఇస్తుందా, పాలు ఇస్తుందా? ఇస్తున్నది, ఇప్పుడు తరిపికి వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ మీ షెడ్ లో ఉందా ఓలిస్టాన్ రకం? ఎక్కడ? అది కనిపించేది అదే. సో అదండి, చూసారు కదండి, అదైతే ఓలిస్టాన్. సో ఇదైతే ఓలిస్టాన్ రకం అని అయితే మనకు చెప్తున్నారు ఈ రైతు వచ్చేసి, ఓలిస్టాన్ రకం. సో దీనికైతే మనకు 1,10,000 ఖరీదైందని కూడా ఈ రైతు మాటల్లో మనం తెలుసుకున్నాం. సో ఈ ఆవు వచ్చేసి బలంగా ఉంటది, అలాగే మనకు పాలు కూడా ఎక్కువ ఇస్తుంది అనేది అయితే మనం ఈ రైతు మాటల్లో తెలుసుకున్నాం. చూసారు కదండి, ఈ రవీందర్ రెడ్డి గారి ఆవుల ఫామ్ లో వచ్చేసి షెడ్ అయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మేత వేయడానికి ఇలా ఇటు పక్కకు కూడా కుండీలు అయితే నిర్మించుకున్నారు. సో దీని వల్ల మనకు లాభం ఏంటంటే ఆవులు నిలబడ్డప్పుడు చాలా బాగా మేయడానికి అనువుగా ఉంటుందని అయితే వారి మాటల్లో మేము తెలుసుకున్నాం. సో ఒక్కసారి చూడండి ఈ కుండీల నిర్మాణం. దాదాపుగా ఈ షెడ్ వచ్చేసి ఒక 15 ఫీట్ల వెడల్పుతో ఉంది, మరియు ఒక 30 ఫీట్ల లెంత్ తో అయితే వీరు చాలా అండి. వీళ్ళైతే ఇక్కడ 2 ఎకరాల విస్తీర్ణంలో సూపర్ నేపియర్ గడ్డిని అయితే పెంచుకోవడం జరిగింది. ఇది చాలా ఏపుగా బాగా పెరిగింది. మరియు అదే విధంగా ఆవుల ఫామ్ లో వచ్చేటువంటి యూరిన్ మళ్ళీ ఇందులోకి డైరెక్ట్ సూపర్ నేపియర్ గడ్డికి రావడానికి వీళ్ళు కాలువ అయితే చేసుకున్నారండి. ఒకసారి మీరు చూసినట్టయితే ఈ కాలువ ఇలా చేసుకున్నారండి వాళ్ళు. సో అందులో నుంచి ఆవుల ఫామ్ నుంచి వచ్చే యూరిన్ డైరెక్ట్ గా ఈ సూపర్ నేపియర్ గడ్డికి ఇవ్వడం వల్ల ఇది బలంగా ఏపుగా పెరుగుద్ది అనేది మనం వినయరెడ్డి గారి మాటలు. ఈ రోజు అయితే మనం అంతిరెడ్డి గ్రూపడం గ్రామంలో ఉన్నటువంటి వినయ్ రెడ్డి గారి డైరీ ఫామ్ ఆవుల ఫామ్ అయితే సందర్శించడం జరిగింది. సో మరో వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రైతు మన ఇష్టం అగ్రికల్చర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఏదైనా నాకు ఇంకా తెలియదలుచుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయలేరు. అంతవరకు ఉంటున్నానండి. ధన్యవాదాలండి.